Hello friends, I hope you enjoyed the last current affairs session. Let's get into the today's questions too. Before getting into the questions, నేను ఒక కొత్త కోర్స్ గురించి చెప్పబోతున్నానండి. ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్ దట్ ఈస్ బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ. ఈ ప్యాకేజ్ లో ఇట్ ఈస్ పర్టికులర్లీ డెడికేటెడ్ టు ఆర్బిఐ గ్రేడ్ బి కండి. ఆర్బిఐ గ్రేడ్ బికి ఇది. ఇందులో ఉన్న ప్రతి కోర్స్, ప్రతి సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు సెబీ గ్రేడ్ ఏ అండ్ నబార్డ్ గ్రేడ్ బి కూడా. గ్రేడ్ ఏ అండ్ ఈ ఎంటైర్ ప్యాకేజ్ మీకు 10,000 రూపీస్ కే వస్తుందండి. అది కూడా ఓన్లీ 30 జూన్ వరకు. 1 జూలై తర్వాత 15,000. ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసి చదవచ్చు, నేర్చుకోవచ్చు. అలాంగ్ బోనస్ కంటెంట్ కింద బ్యాంక్ పిఓ, క్లర్క్, ఎస్ఎస్సి సిజిఎల్ ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈ ప్యాకేజ్ లో. దీన్ని బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ ప్యాకేజ్ అంటారు. ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ కెన్ అవైల్ దిస్ ఆఫర్ by looking into the contact number 9966171428. All the best. Okay, let's get into the today's question. The first question is, RBI recently has imposed a penalty of 11 lakh on which cooperative bank? RBI సంగతి మనకు తెలిసిందే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్ ని కంట్రోల్ చేసేది ఆర్బీఐ. వి నో దట్. అలాగే మరి కంట్రోల్ చేసేటప్పుడు ఆ బ్యాంక్ ఏదైనా తప్పు చేసినా, ఏదైనా గైడ్ లైన్స్ ఫాలో చేయకపోయినా, దాన్ని మనం నాన్ అడ్హరెన్స్ ఆఫ్ రూల్స్ అంటాం. అది చేయకపోతే బ్యాంక్ మీద పెనాల్టీ వేస్తారండి. అలానే ఆర్బీఐ 11 లక్షల పెనాల్టీ వేసిందంటే కోఆపరేటివ్ బ్యాంక్ మీద. ఆ బ్యాంక్ ఏంటి అంటే బిజ్నోర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. ఓకే, బిజ్నోర్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఓకేనా? సరే, పెనాల్టీ వేసారు కరెక్టే. ఈ ఆర్బీఐకి పెనాల్టీ వేయడానికి ఆ గైడ్ లైన్స్ ఏంటి సార్ అని అంటే, ఒక సర్టెన్ రూల్స్ ని క్రియేట్ చేసిందండి ఆర్బీఐ. 2014 లో ఒక సర్టెన్ గైడ్ లైన్స్ క్రియేట్ చేసింది ఆర్బీఐ. ఆ గైడ్ లైన్స్ ని లేదా ఆ టోటల్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ని ఫ్రేమ్ వర్క్ అంటాం. ఆ ఫ్రేమ్ వర్క్ ఏంటి అంటే SAF, సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ వర్క్. ఇది ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసమే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు సార్? ఏదైనా కోఆపరేటివ్ బ్యాంక్ ఫినాన్షియల్ స్ట్రెస్ అండర్ వెళ్తుంది, ఇష్యూస్ అవుతున్నాయి బ్యాంక్ కి, లేకపోతే మన హెల్ప్ కావాలి, ఇది ఎవ్రీథింగ్ ఓన్లీ కోఆపరేటివ్ బ్యాంక్ అండి. సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ 2014 లో వచ్చింది. దీంట్లోనే గైడ్ లైన్స్, ఈ గైడ్ లైన్స్ సరిగ్గా అడ్హియర్ చేయలేదు అనేసి బిజ్నోర్ కోఆపరేటివ్ బ్యాంక్ మీద పెనాల్టీ ఇంపోజ్ చేసింది 11 lakh of rupees. Okay, let's go to the next question. Who was appointed as the Chief Executive Officer of Reserve Bank Innovation Hub? రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి సార్? ఇది రీసెంట్లీ సెటప్ చేశారండి. కోవిడ్ పాండమిక్ తర్వాత మనకు తెలిసిందే హౌ పీపుల్ హ్యాడ్ సఫర్డ్, హౌ ఇండస్ట్రీస్ హ్యావ్ సఫర్డ్, ఇజంట్ ఇట్? ఎలా మన ఎకానమీ పడిపోయిందో కూడా మనకి తెలుసు. సో ఆర్బీఐ ఒక ఇన్స్టిట్యూట్ టైప్ ఆఫ్ ఫామ్ క్రియేట్ చేసింది లాస్ట్ ఇయర్ నవంబర్ 2020లో. ఓకే, నవంబర్ 2020లో చేసింది. ఇది ఆర్బిఐహెచ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఆర్బిఐహెచ్ అన్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మనకి తెలుసు ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ తో కలిసి, టెక్నాలజీ, ఇండస్ట్రీ, అకాడమిక్, ఇలాంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ తో కలిసి న్యూ ప్రాజెక్ట్స్ అంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్ లో న్యూ ఇన్నోవేషన్స్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ లో, ఫినాన్షియల్ సెక్టర్ లో చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్. ఓకే, దీని యొక్క సిఇఓ ఎవరు సార్ అంటే, అండ్ హీ ఈస్ రాజేష్ బన్సల్.
Okay, Rajesh Bansal is the CEO of Reserve Bank Innovation Hub. తెలుసు కదా, RBI సెటప్ ఎప్పుడైంది? నవంబర్ 2020లో. దేనికోసం? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో న్యూ ఇన్నోవేషన్స్ కోసం, కొత్త కనుక్కోవడానికి ఏదైనా. ఓకేనా? ఇట్ హాస్ బిన్ సెటప్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which company developed the world's first 2 nanometer chip technology? నానోమీటర్ అంటే తెలుసు కదండి, ఎంత చిన్నగా ఉంటుందో. రఫ్లీ కాదు, 10⁻⁹ మీటర్స్ అండి 1 నానోమీటర్ వేసుకుంటే. అలాంటిది 2 నానోమీటర్ చిప్ అంటే ఎంత చిన్నగా ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. ఓకే, ఈ 2 నానోమీటర్ చిప్ ని సెమీ కండక్టర్స్ లో వాడతారండి. సెమీ కండక్టర్స్ ఎక్కడెక్కడ వాడతాం మనకు తెలుసు. ఆటోమేషన్స్ నుండి అప్లయన్సెస్, టెక్నాలజీ ఆస్పెక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లో ఇజంట్ ఇట్ మనం యూటిలైజ్ చేసాం సెమీ కండక్టర్స్ ని. ఈ సెమీ కండక్టర్స్ లో 2 నానోమీటర్ చిప్ టెక్నాలజీ వాడి మోర్ ఎఫిషియెంట్ గా వాడడానికి ఇప్పటికే ఆల్రెడీ మనకి సెమీ కండక్టర్ 7 నానోమీటర్ చిప్ యూజ్ చేస్తున్నారు. దానికన్నా బెటర్ గా క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచడానికి, ఎనర్జీ ఎఫిషియెంట్ గా ఉండడానికి, మోర్ దెన్ 70% ఎనర్జీ ఎఫిషియెంట్ అండి 7 నానోమీటర్ చిప్ తో పోల్చుకుంటే. ఓకే, సో దానికోసం డెవలప్ చేశారు ఈ 2 నానోమీటర్ చిప్ టెక్నాలజీ. ఎవరు డెవలప్ చేశారు సార్ అంటే IBM. ఓకే, అర్థమైంది కదా ఈ చిప్ దేనికి యూటిలైజ్ చేస్తారు. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, what is AmbiTag, which is developed recently? ఇది చాలా ఫేమస్ అయిందండి రీసెంట్ లో, అంటే న్యూస్ లో ఎక్కువగా ఉంది. AmbiTag అంటే ఏంటి? AmbiTag, ఈ AmbiTag అనేది ఒక టెంపరేచర్ లాగర్ అండి. టెంపరేచర్ లాగర్. ఓకే, ఈ టెంపరేచర్ లాగర్ వచ్చేసి ఏం చేస్తారు సార్? ఇది రియల్ టైం అంటే ఆటోమేటికలీ సరౌండింగ్ టెంపరేచర్ అంతా ఇది రికార్డ్ చేస్తూనే ఉంటుందండి. ఎవరిది సార్? ఆల్ పెరిషబుల్ ప్రొడక్ట్స్. తెలుసు కదా, పెరిషబుల్ గూడ్స్ అంటే ఫుడ్ మెటీరియల్స్ లాంటివి కొన్ని, ఇజంట్ ఇట్? వ్యాక్సిన్స్, అలానే కొన్ని బాడీ ఆర్గన్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు కదా, లైక్ బ్లడ్. వీటన్నిటి యొక్క టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఉంటుంది రియల్ టైం. ఇది -40 degrees, -40 degrees టు +80 degrees వరకు ఇది యూటిలైజ్ అవుతుందండి. ఇది ఒక USB టైప్ లో ఉంటుంది ఇది. ఓకే, అండ్ ఎప్పటికప్పుడు టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటుంది, రికార్డ్ చేస్తూ ఉంటుంది ఆల్ పెరిషబుల్ ప్రొడక్ట్స్ కి. దీన్ని డిజైన్ చేసింది IIT రోపార్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోపార్. ఓకే, అండ్ ఇది డిజైన్ చేసిన స్కీమ్ ప్రకారం వచ్చి అవధ్, AWADH. ఓకే, లెట్స్ గో ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్. Which e-platform is to lead the medicines from the sky project of Telangana? ఇది చాలా పాపులర్ అయింది, మనం వింటూనే ఉన్నాం, ఫ్లిప్కార్ట్ యాడ్ వస్తూనే ఉంది. ఓకే, డ్రోన్స్ యూస్ చేసి, డ్రోన్స్ తెలుసు కదండి, చిన్న చిన్నవి ఎయిర్ లో ఫ్లై అవుతా ఉంటాయి. ఈ డ్రోన్స్ యూస్ చేసి ఈ మెడిసిన్స్, ఎందుకంటే మనకి తెలుసు ఇప్పుడు ఎంత ఇబ్బందులు అయినాయో రీసెంట్లీ, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ చాలా మందికి కోవిడ్ టైంలో మెడిసిన్స్ దొరక చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరికి ఇప్పుడు త్వరగా చేరుతాయి. ఇది ఈ ఫ్లిప్కార్ట్ తో టైప్ అయింది తెలంగాణ ఓకే గవర్నమెంట్. అండ్ ఏ మెడిసిన్స్ ఉన్నాయో డెలివరీ డ్రోన్స్ ద్వారా డెలివరీ అయిపోతుంది. ఓకేనా? According to CSE report, okay, which city has placed top rank in ease of living index? Ease of living index అంటే ఏంటండి?
ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. ఓకే, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే ఎంత అంటే బ్రతకడానికి యాక్సెప్టబుల్ గా ఉంది, ఒక ప్లేస్ లో మనం కంఫర్టబుల్ గా బ్రతకొచ్చు. మనం కంఫర్టబుల్ గా ఎప్పుడు బ్రతుకుతామండి? అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ సరంగా ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది, మంచిగా ప్రొటెక్షన్ ఉంది, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎకానమీ బాగుంది, అఫోర్డబుల్ హౌసింగ్ ఉంటుంది మనకి, అండ్ గవర్నెన్స్ కూడా చాలా బాగుంది, అంటే పాలన కూడా చాలా బాగుంది. ఓకేనా? అప్పుడే కదా మనం హ్యాపీగా బతకొచ్చు, ఇజంట్ ఇట్? సో దాన్ని ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటాం. ఇండెక్స్ అంటే ర్యాంకింగ్ లాంటిది. ఓకే, ఇందులో టాప్ ర్యాంక్ ఎవరికి వచ్చిందండి? ఏ సిటీకి వచ్చిందంటే బెంగళూరు ఆర్ బెంగళూరు. ఓకే, బెంగళూరు ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో. Let's go to the next question. Which country has proposed to introduce self-driving cars at the end of 2021? ఏ దేశం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ని 2021 కల్లా ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పింది? దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్. ఓకే సార్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటున్నారు, ఎలా అవుతుంది సార్? ఒక టెక్నాలజీ వాడతారండి, ఆ టెక్నాలజీ అనేది మనం ALKS, ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్. ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ అంటే, ఇప్పుడు లేన్ అంటే తెలుసు కదా, ఇది దారి ఉంది, కార్ ఇలా ట్రావెల్ చేస్తా ఉంది, ఈ లోపలే ఈ 2 లైన్స్ లోపలే అది మూవ్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఆల్రెడీ చాలా కార్స్ ఉన్నాయి ఆటోమేటెడ్ లేన్ పార్కింగ్ మీద, మనకి తెలుసు. పార్కింగ్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ పార్క్ చేసుకోగలవు. ఇప్పుడు డైరెక్ట్ ట్రావెల్ వితౌట్ డ్రైవర్ అండ్ డ్రైవర్ కూర్చుంటాడు ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తే. బికాస్ ఇట్ ఇస్ నాట్ స్టిల్ అప్రూవ్డ్. ఎందుకంటే అండి, అప్రూవ్డ్ అని చెప్పకూడదు, సారీ, టోటలీ నాట్ యాక్సెప్టెడ్ బై రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే. ఈ ఆటోమేటెడ్ లేన్ కీపింగ్ సిస్టమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా డెబ్రిస్ అంటే చిన్న చిన్న రాళ్ళని పట్టించుకోకపోవడం, దాని ఇష్యూస్ ఉన్నాయి. సో ఒక కార్ ని టోటల్ హోల్ రోడ్ లో ట్రావెల్ చేయాలి అనేటప్పుడు దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. సో డ్రైవర్ ఉంటాడు ఇక్కడ, ఎమర్జెన్సీ వస్తే హీ కెన్ టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద కార్. ఓకే, అదొక ఫెసిలిటీ ఉంది ఇందులో. అండ్ ఎప్పుడెప్పుడు ALKS యూస్ చేస్తారో మాక్సిమం స్పీడ్ విల్ బి 60 km/h, అంతకు మించి వెళ్దు కారు, పెట్టుకోండి. ఇది 2021 కల్లా వస్తుంది. UK, యునైటెడ్ కింగ్డమ్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. Government of India inaugurated the 3 centers of excellence established in which state under Indo-Israel Agricultural Project? రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ఒక 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓకే, ఏ స్టేట్ లో ఎస్టాబ్లిష్ చేసింది అండర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రోడక్ట్? ఆన్సర్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు తెలిసిందే ఇజ్రాయెల్ వచ్చి సెమీ ఆరిడ్ రీజన్ అండి. ఇజ్రాయెల్ వచ్చి సెమీ ఆరిడ్ రీజన్ అంటే రెయిన్ ఫాల్ తక్కువగా ఉంటుంది, వాటర్ రిసోర్సెస్ కూడా కొద్దిగా తక్కువగానే ఉంటాయి. ఇంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ తన ఉన్న వాటర్ సప్లైలో కూడా బ్యూటిఫుల్ గా వాటర్ మేనేజ్మెంట్ చేస్తుందండి. అంటే ఆ లో వాటర్ లో కూడా అగ్రికల్చర్ కూడా చాలా బాగా చేస్తుంది ఇజ్రాయెల్. ఈ టెక్నిక్స్ ని తెలుసుకుందామని, నేర్చుకొని మనం కూడా యూటిలైజ్ చేద్దామని ఇండియా ఇజ్రాయెల్ తో ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసింది. 3 years అండి ఇది అగ్రిమెంట్. ఓకే, 3 years కి ఇది అగ్రిమెంట్. యాక్చువల్లీ ఈ స్కీమ్ 2006 లోనే స్టార్ట్ చేశారు, అప్పుడే అనుకుందామని. దెన్ ఫైనలీ నౌ దే హ్యాడ్ సెట్ అప్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. 2006 లో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు 3 years రెన్యువల్ చేసుకొస్తున్నప్పటికీ ఓకే, దీని ప్రకారం టోటల్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ బేసిస్ అంటాం, దీన్ని G2G అని కూడా అంటారు. గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ టు గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం అంటే ఇండియన్ గవర్నమెంట్ టు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఓకే స్కీమ్ ప్రకారం టోటల్ మన దేశంలో 29 ఎక్సలెన్స్ సెంటర్స్, 29 ఎక్సలెన్స్ సెంటర్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఓకే, ఎక్సలెన్స్ సెంటర్స్ దేనికి పెడతారు సార్?
మరి అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అంటున్నారు, ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్ అగ్రికల్చరల్ టెక్నిక్స్, డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎక్స్ట్రా టెక్నిక్స్, ఈవెన్ డ్రాప్ ఆఫ్ వాటర్ ని కూడా ఎలాగా యూటిలైజ్ చేయొచ్చు అనే టెక్నిక్, క్రాప్ డైవర్సిటీ కోసం యూజ్ చేస్తాం, ఇంకా ఎఫిషియన్సీ పెంచుతాము, ప్రొడక్టివిటీ పెంచుతాము, ఇంకా చెప్పాలంటే ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటే చాలా డీటెయిల్డ్ గా చేస్తాము. శాటిలైట్ ఇమేజింగ్ కూడా ఉంటుంది ఇందులో, ఈ టెక్నాలజీలో. ఓకే, ఇలాగ కొన్ని విలేజ్ ఆఫ్ ఎక్సలెన్సెస్ క్రియేట్ చేస్తారు. ఎలాంటి అట్నే ఐ ఇండియో ఇజ్రాయెల్ విలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్, IIVOE. ఓకే, ఎలా అంటే ఇప్పుడు సపరేట్ ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్కలాగా కండిషన్స్ ఉంటాయండి. సో దానికి తగ్గట్టు, ఆ ల్యాండ్ కి తగ్గినట్టు, అక్కడ ఉన్న వాటర్ రిసోర్స్ తగ్గినట్టు టైలర్ మేడ్, అర్థమవుతుంది? టైలర్ మేడ్ అంటే దానికి తగ్గినట్టు సూటబుల్ గా టెక్నాలజీ వాడతారు, క్రియేట్ చేస్తారు ఈ IIVOEలో. అర్థమైంది కదా? ఇలా 29 సెంటర్స్ సెటప్ చేయాలనుకున్నారు. అందులో ఇప్పుడు 3 సెంటర్స్ ని కర్ణాటకలో పెట్టారండి. ఇప్పుడు అర్థమైంది కదా IIAP ఏంటో, అగ్రికల్చర్ ప్రాజెక్ట్, ఎన్ని ఇయర్స్, ఎన్ని సెంటర్స్ పెడుతున్నాము, దేనికోసం వాడుతున్నాము. ఈ 3 సెంటర్స్ ఎక్కడంటే కర్ణాటకలో కోలార్, బాగల్కోట్ అండ్ ధార్వాడ్ అండి. ఈ 3 ప్లేసెస్ లో ఇవి సెటప్ చేశారు. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Who is recently appointed as the 4th deputy governor of the Reserve Bank of India? రీసెంట్లీ అపాయింటెడ్ అయ్యారండి మన మేలోనే, అండ్ హిస్ నేమ్ ఇస్ రవిశంకర్. అండ్ మనకు తెలుసు RBI గవర్నర్ ఎవరు, శక్తికాంత దాస్. మరి నా 4th డిప్యూటీ గవర్నర్ ఉన్నారు కదా, మిగతా ముగ్గురు ఎవరు సార్ అంటే MK జైన్ ఒకరు, MD పాట్రావ్ అండ్ MR రావ్. ఓకే, ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు. ఆయన 4th వచ్చేసి రవిశంకర్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. We know it. When is the International Day of Yoga? It's 21st June. నేను ఈ సింపుల్ క్వశ్చన్ ఎందుకు పెట్టానంటండి, ఇప్పుడు ఏ ఎగ్జామ్ చూసినా బ్యాంకింగ్ కానీ SSCCL కానీ డేస్ ఎక్కువగా అడుగుతున్నారండి. సో పీపుల్ యూ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్. అంటే ఈ డేస్ ని బాగా మెమరైజ్ చేసుకోవాలి. అండ్ ఈ 21st June రోజు లింకింగ్ గా చదువుకుంటే మనకి ఓన్లీ డే ఆఫ్ యోగానే కాదండి, మనకి ఇంకా వరల్డ్ మ్యూజిక్ డే, ఓకే, వరల్డ్ మ్యూజిక్ డే, సెల్ఫీ డే ఉంది, అండ్ వరల్డ్ హ్యూమనిస్ట్ డే ఉంది, వరల్డ్ జిరాఫీ డే కూడా ఉంది 21st June కి. ఓకేనా? సో డేస్ వెరీ ఇంపార్టెంట్ అండి, యూ హ్యావ్ టు లెర్న్ వెరీ వెల్ అండ్ కేర్ఫుల్లీ. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, టుడే స్పెషల్ టాపిక్. As we learned yesterday one special topic regarding IT rules, మనం ఈరోజు ఇండియన్ నేవీ అండ్ యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ SSC ఆస్పిరెంట్స్. ఓకే, అండ్ రీసెంట్లీ బాగా న్యూస్ లో ఉంది కాబట్టి ఇది, అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇట్ హాస్ బీన్ కండక్టెడ్. అందుకు వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియన్ నేవీ యూరోపియన్ నేవల్ ఫోర్స్ ఎక్సర్సైజెస్. ఓకే, దీన్ని ఆపరేషన్ అట్లాంటా అని కూడా అంటారండి. ఆపరేషన్ అట్లాంటా దీన్ని ఎందుకు యూటిలైజ్ చేస్తాం, యాక్చువల్ ఎందుకు సార్ ఈ నేవల్ ఎక్సర్సైజులు చేస్తున్నాం డౌట్ ఉంటుంది. దేనికి? ఒకరిని సపోర్ట్ చేసుకోవడానికి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి, స్ట్రాటజీస్ నేర్చుకోవడానికి, డిఫెన్స్, సబ్మెరీన్ ఎక్సర్సైజ్, టాక్టికల్ మూవ్మెంట్స్, సర్చ్ అండ్ రెస్క్యూ, మేరీటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్, ఇలాంటి. అండ్ మెయిన్లీ ఇది గల్ఫ్ ఆఫ్ యాడెన్ లో జరిగిందండి. గల్ఫ్ ఆఫ్ యాడెన్ ఎక్కడండి? నార్త్ ఆఫ్ యెమెన్ లో ఉంటుంది. ఓకే, ఆఫ్రికా కాంటినెంట్ దగ్గర. ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే సొమాలి పైరేట్స్ అండి. వినే ఉంటారు మీరు, పైరేట్స్ తెలుసు కదా, సముద్రపు దొంగలు. సొమాలి పైరేట్స్ అండి, అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈయన యొక్క కట్టడి చేయడానికి, కంట్రోల్లో పెట్టడానికి ఈ నేవల్ ఎక్సర్సైజ్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం దే ఆర్ డూయింగ్ ఇట్. ఈ యూరోపియన్ యూనియన్ కి వచ్చేటప్పటికి ఏ కంట్రీస్ అంటే ఇటలీ, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ అండి. ఓకే, ఇటలీ, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. మన ఇండియా టోటల్ ఒక 5 వార్షిప్స్ వెళ్ళాయి.
5 లో మనది ఒకటి ఉంది, ఐఎన్ఎస్ ట్రికండ్ అండి. ఇదే ఐఎన్ఎస్ ట్రికండ్ F51 వేరియంట్ అండి. ఇది సారీ F51 వేరియంట్. ఓకే, ట్రికండ్ ఇదొక స్టెల్త్ అంటే మనకి తెలుసు కదా, సీక్రెట్లీ అన్డిటెక్ట్లీ అంటే కొద్దిగా లో సౌండ్ చేసుకుంటూ వెళ్తుంటే స్టెల్త్ అంటాం. ఇది ఒక ఫ్రిగేట్ అండి. మొత్తం మన నేవీలో అంటే షిప్స్ లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్రిగేట్, ఒకటి కార్వెట్, ఇంకోటి డెస్ట్రాయర్. కార్వెట్ వచ్చేటప్పటికి అన్నిటికన్నా చిన్న షిప్స్ అండి ఇవి, వెసల్స్ అంటాం, చిన్న వెసల్స్, డిఫెన్స్ క్యాపబిలిటీస్ వాడతాం. ఫ్రిగేట్ కి వచ్చేటప్పటికి మీడియం సైజ్ అండి ఇది. ఇదిగోండి, ఇదే ఫ్రిగేట్ సైజ్. డెస్ట్రాయర్ అంటే పెద్ద యుద్ధ వాట్ విల్ సే దట్ నేవీ షిప్స్ అండి, వార్ షిప్స్, డెస్ట్రాయర్స్ అన్ని వస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ట్రికండ్. ఇది ఎక్సర్సైజ్ లో పాల్గొంది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ యాంటీ పైరసీ ఆపరేషన్స్. ఇప్పుడే పైరసీ ఆపరేషన్స్ చెప్పాను. ఏది సోమాలియన్ పైరేట్స్ వెళ్తున్న కార్గో షిప్స్ ని వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూనే ఉంటారు. ఓకే, వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ లో ఆ టాక్టిక్స్ కూడా నేర్చుకున్నారు. ఇట్లీ నుండి వచ్చేటప్పటికి IATS క్యారాబినరీ, స్పెయిన్ నేవీ నుండి వచ్చేటప్పటికి ESPS నవాడా, ఫ్రాన్స్ నుండి వచ్చేటప్పటికి FS టోనెట్ అండ్ FS సర్కోఫ్ అండి. టోటల్ 5 వార్షిప్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇవే కాకుండా వర్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్సర్సైజ్ షేరింగ్ అవుతుందండి. ఎక్సర్సైజ్ లో వర్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుసు, వర్చువల్ అంటే టోటల్ మనం వర్చువల్ వల్ల ఉన్నాం. ఏ మీటింగ్ చూసినా వర్చువల్ అవుతుంది, క్లాసెస్ కూడా వర్చువల్ అవుతున్నాయి, ఇజంట్ ఇట్? సో ఇన్ఫర్మేషన్ షేరింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవరెవరికి సార్ మధ్యలో అంటే ఇండియన్ నేవీ ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్, అది ఇండియన్ ఓషన్ రీజియన్. అలానే మెరిటైమ్ సెక్యూరిటీ సెంటర్, హార్న్ ఆఫ్ ఆఫ్రికా. హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటే ఏదో విచిత్రం ఏం కాదండి, సోమాలియా పార్ట్, గల్ఫ్ ఆఫ్ యాడెన్, ఇవన్నీ హార్న్ ఆఫ్ ఆఫ్రికా కిందకి వస్తూ ఉంటాయి. ఓకే, సో దిస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ UNAVFOR. వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. I hope you enjoyed this session. Thank you.